యాక్చువల్‌గా తమిళ్ దానికన్నా తెలుగు బాగా వచ్చిందనేసరికి చాలా ఆనందంగా అనిపించింది. ఇది సినిమా బయటికి రావడానికి చాలా కష్టపడ్డాను. చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఈ మధ్యలో అన్నీ ఒకటి ఒకటి చిక్కుముళ్ళు అన్నీ విప్పుకుంటూ మొత్తానికి ఇప్పుడు తెలుగులో రిలీజ్ చేసి థియేటర్లో ప్రేక్షకులు పక్కన చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించిందండి. అప్పుడు తమిళ్లో మేము చూసినప్పుడు థియేటర్లో ఎంత ఆనందించారో దానికన్నా ఎక్కువ ప్రేక్షకులు మా పక్కన కూర్చున్న వాళ్ళు, ముందు కూర్చున్న వాళ్ళు కానీ వెనక కూర్చున్న వాళ్ళు చాలా ఆనందంగా రెస్పాన్స్ చూసేసి చాలా ఆనందంగా అనిపించిందండి. ఇప్పటివరకు పడ్డ కష్టం అంతా ఒక్కసారి ఉప్పు అని ఉంటే ఎట్లా పోతుందో అట్లా దూదిపించి మాదిరిపోయిందండి. చాలా థ్యాంక్స్ ఫర్ మీడియా అండ్ ఆడియన్స్. మేడం, ప్రొడ్యూసర్గా మీకు ఎలా అనిపించింది తెలుగులో చూస్తున్నప్పుడు? చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత, చాలా రేటింగ్ తర్వాత బయటకు వచ్చింది కదా, చాలా హ్యాపీ. అంటే తమిళ్ కంటే తెలుగులో సెకండ్ హాఫ్ సూపర్ డూపర్ హిట్. మ్యూజికల్గా లాస్ట్ క్లైమాక్స్ సీన్ కనెక్ట్ చేయడం సూపర్ డూపర్ హిట్. పప్పా మూవీ చూడడం అయితే జరిగింది భయ్య, చాలా బాగా నచ్చింది. నిజంగా ఆల్రెడీ తమిళ్లో చూసిన వాళ్ళు కూడా తెలుగులో మళ్ళీ చూస్తున్నారన్నమాట. తెలుగులో ఇంకెక్కువ కనెక్ట్ అయిపోయింది. ఎందుకంటే మన తెలుగులో సెంటిమెంట్ అంటే మామూలుగా ఉండదు. నిజంగా ఈ సినిమాలో లవ్ స్టోరీ భయ్య, ఇంక లవ్ స్టోరీ ఎలా ఉందంటే మామూలుగా క్రేజీగా ఉంది. అలాగే నిజంగా ఒక పనికి మళ్ళీ వాడు లవ్ చేస్తే ఆ తర్వాత జరిగే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. కానీ ఈ సినిమా చాలా మందికి అయితే నిజంగా చెప్తున్నా, సాఫ్ట్వేర్ వాళ్ళకైతే చాలా కనెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ తగ్గట్టుంది. అలాగే సినిమా ఒక మాట చెప్పుకోవాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ వేరే లెవెల్ ఇచ్చారు భయ్య. నిజంగా ప్రొడ్యూసర్ గారు నిజంగా చరణి మేడం అసలు చాలా బాగుందండి. తెలుగులో మీరు లేట్ అయినా కూడా లేటెస్ట్ గా వచ్చిండ్రు. తమిళ్లో బ్లాక్ బాస్టర్ కొట్టింది. అలాగే తెలుగులో కూడా మాకందరికి బాగా నచ్చింది సార్. నిజంగా హౌస్ఫుల్ ఇవ్వడం, మాకు థియేటర్లో ఆ సీన్స్ చూసినప్పుడు కూడా ప్రతిదీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం, మంచి తెలుగులో ఇంత మంచి సినిమా ఇవ్వడం కానీ, అలాగే ఆడియన్స్ మీరు చూస్తున్నప్పుడు కూడా మీకు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఓకే వేరే లెవెల్ అనిపించింది సార్. అసలు డైరెక్షన్ గురించి కానీ, అపర్ణ గారి గురించి కానీ, హీరో గారి గురించి కానీ మామూలుగా అంటే సినిమా ఇలా ఉంటుందా అంటే ఇంత వేరే లెవెల్లో చూపించడం కానీ, సెంటిమెంట్ కానీ, క్లైమాక్స్ మాత్రం కంటతడి పెట్టించింది సార్. నిజంగా చిన్నపిల్లడు యాక్టింగ్ కానీ ఎవరికి చాలా బాగా అనిపించింది. ప్రతి సీన్ కూడా అంటే సిచ్యువేషన్ తగ్గట్టు ఉంది. ఈ జనరేషన్ తగ్గట్టుగా చాలా అద్భుతమైన అంటే లవ్ స్టోరీ ఎంత ఇంపార్టెంటో, అలాగే నిజంగా సెంటిమెంట్ అనేది ఫ్యామిలీ నుంచి ఎలా వస్తుంది అనేది కూడా చాలా చక్కగా చూపించారు. క్లైమాక్స్ ఆ బాబు ట్విస్ట్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగా అనిపించింది. మేము చెప్పుకోవాలి సార్ సినిమా గురించి, హీరో హీరోయిన్ హైలైట్స్ సార్. నిజంగా అంటే ఆ లవ్ స్టోరీ ఎంత బాగా యాక్ట్ చేస్తారో కూడా, అలాగే క్లైమాక్స్ ఫాదర్ అండ్ మదర్ కాంబినేషన్ అయితే చాలా బాగా అనిపించింది. సూపర్ గా ఉంది సినిమా, వేరే లెవెల్ భయ్య. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఇలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తాయి. ఈ ఫ్రైడే ఇస్ బ్లాక్ బాస్టర్ హిట్ భయ్య, అందులో ఎలాంటి డౌట్ లేదు. చాలా బాగుంది సినిమా, సూపర్. ఇప్పుడే పప్పా మూవీ చూసాను. చాలా అంటే చాలా బాగుంది. ఒక ఫాదర్ అండ్ సన్ మధ్య రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనేది చాలా అంటే చాలా బాగా చూపించారు. క్లైమాక్స్ అయితే చాలా హార్ట్ టచింగ్. ప్లీజ్ డూ వాచ్ పప్పా మూవీ. అన్న ఇప్పుడే పాపా మూవీ చూసానన్న. సినిమా మాత్రం చాలా అంటే చాలా ఎక్కేసిందన్న. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎలాంటి ఫీల్ లేకుండా ఒక నెక్స్ట్ లెవెల్ ఫీల్ గుడ్ అని చెప్పుకోవచ్చు, ఎమోషనల్ రైడ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న నాకైతే. లవ్ స్టోరీ అన్న, మెయిన్ గా లవ్ స్టోరీ కావచ్చు అండ్ ఎమోషన్ సీన్స్ కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. అండ్ సాంగ్స్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ సాంగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ యాజ్ యూజువల్ గా హీరో హీరోయిన్స్ కెమిస్ట్రీ మాత్రం కుమ్మేశారని చెప్పుకోవచ్చు. అండ్ మెయిన్ గా ఈ మూవీ తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిందన్న. సో దాన్ని ఇప్పుడు తెలుగులో రావడానికి కొంచెం లేట్ అయినా కానీ చాలా లేటెస్ట్ గా అంటే చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. మైక్ అన్నట్టుగా పకడ్బందీగా ప్లాన్ చేశారు. దాని వల్లనే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇంత మంచి అవుట్పుట్ వచ్చింది. సో దీనికి ప్రొడ్యూసర్ గారు చాలా కష్టపడ్డారని విన్నాం. సో ప్రొడక్షన్ వాల్యూస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అంటే మీ ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టిన పైసలు వర్త్ అనేలా ఉన్నాయి. సో చాలా బాగా అనిపించింది. సో ఒకటే చెప్తున్నా అన్న, నా ఎక్స్ లవర్ మీద ఒట్టు ఈ సినిమా హిట్ అన్న తెలుగులో కూడా. అది మీరు చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. తెలుగు ఆడియన్స్ ఇలాంటి మంచి కంటెంట్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు. సో మంచి కంటెంట్ వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది. సో ప్రతి ఒక్కరు వెళ్ళి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. లాస్ట్ కి మాత్రం 5 minutes కాదు, 10 minutes కాదు, 15 minutes తప్పకుండా మీరు ఏడుస్తారు. ఎందుకంటే అంత ఎమోషనల్ గా ఉంది. ఇప్పుడే మూవీ చూస్తున్న పాప ఓ నాన్న, నిజంగా ఒక తండ్రిగా చాలా ఫీల్ అయ్యింది. సినిమాలో అయితే బాబు యాక్టింగ్ అయితే అదిరిపోయిందండి. ఇక డైరెక్టర్ గణేష్ గారు, అలాగే హీరో రాజు, హీరోయిన్ దాస్ సూపర్ యాక్టింగ్ అండి. నిజంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులకి బాగా కనెక్ట్ అవుద్ది. ఇప్పుడున్న యూత్ కి అంటే ఎన్నో సినిమాలు మన సినిమాలు చాలా చూసి వచ్చాం. దేనికి కూడా భిన్నంగా కూడా చాలా కొత్తదనంతో చాలా ఫీలింగ్. నిజంగా ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్స్ వస్తే నిజంగా ఇంత బాగుంటుందా. ఇలాంటి సినిమాస్ వస్తే విడిపోయిన వాళ్ళు కూడా కలుసుకుంటారు ఈ సినిమా వల్ల. నిజంగా ప్రొడ్యూసర్ గారికి అయితే డబ్బులు బాగా వస్తాయి. నిజంగా అది ఒక డబ్బింగ్ సినిమా అయితే అనుకోవద్దు. ఒక మంచి గుడ్ సినిమా తెలుగులో వచ్చిన మంచి ఈ నెలలో వచ్చే సినిమాలే
మంచి సినిమా అనుకున్నా. సూపర్ సార్, ప్రతి ఒక్కరు కూడా చూడండి, ప్రతి ఒక్కరు కూడా చెప్పిన సినిమా చూడండి సార్, మంచి మెసేజ్ సినిమా, గుడ్ సినిమా. ఇప్పుడే కూర్చోనండి, నిజంగా చాలా బాగుందండి, చాలా ఎమోషనల్గా ఉంది. ఎవ్రీ యూత్, ఎవ్రీ యంగ్ పీపుల్ షుడ్ నో అబౌట్ దిస్ మూవీ. యాక్చువల్లీ రియల్లీ అప్రిషియేట్ దిస్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆల్సో. నిజంగా చెప్పాలంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు చాలా క్యాజువల్గా ఉంది, నార్మల్గా ఉంది. కానీ థియేటర్లో కూర్చున్నప్పుడు మినిట్ బై మినిట్ ఎక్సలెంట్. క్లైమాక్స్కి వచ్చినప్పటికీ నిజంగానే ఏడ్చాను. ఎందుకు ఏడ్చానంటే దట్ ఎమోషన్, రియల్లీ ఎమోషనల్ మూవీ. యూజువల్లీ అందరూ రివ్యూ చెప్తారు, నేను అలాగే చెప్తున్నాను అనుకోవద్దు, దయచేసి చూడండి. ఈ రోజుల్లో ఎవరు థియేటర్కి వెళ్ళకుండా ఎవరిలో వాళ్ళు ఉండి టీవీలో చూస్తున్నారు, ఖచ్చితంగా థియేటర్లో చూడండి. మీ టైం కొంచెం స్పెండ్ చేయండి, కాస్త చేంజ్ ఉంటుంది లైఫ్లో. రియల్లీ ఇట్స్ అ గుడ్ థింగ్, జస్ట్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఈ సినిమాని మాత్రం చూసిన తర్వాత లైఫ్ అని ఫీల్ అవుతుంది. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు వాచ్ దిస్ మూవీ. ఐ అప్రిషియేట్ దిస్ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆల్సో. చూసాను పప్పా ఓ నాన్న సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక ఫ్యామిలీ ఎమోషన్స్, ఎక్కువ లవ్ అనమాట. సో చాలా బాగా చూపించారు అనమాట. ప్రజెంట్ 20 సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ బాగా కనెక్ట్ అయ్యే పాయింట్ చూపించారు అనమాట. ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటారో అందరికీ కనెక్ట్ అయ్యే పాయింట్ తీసుకున్నారు డైరెక్టర్ గా గణేష్ గారు. చాలా మంచి స్టోరీ, డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి. అసలు ఒక పని మాలోడు, ఒక జాబ్ లేనివాడు సిచ్యువేషన్ తగ్గట్టు పెళ్లి చేసుకుని బాబుని జన్మనిచ్చిన తర్వాత వాళ్ళని ఎలా పెంచారు, అసలు ఏమయ్యారు ఆ బాబు అనేది చాలా బాగా చూపించారు అనమాట. చాలా ఎమోషనల్ డ్రైవ్ ఉండదు అనమాట. సాంగ్స్ బాగున్నాయి, లవ్ స్టోరీ బాగుంది. అట్ ద సేమ్ టైం ఇంటర్వెల్ నుంచి ఒక ఎమోషనల్ డ్రైవ్ అయితే ఉండదు అనమాట. హస్బెండ్ వైఫ్ కలవటం కానీ, ఆ బాబు ఎలా రీచ్ అయ్యాడు మదర్ దగ్గర కానీ, చాలా అంటే చాలా ఎమోషనల్ డ్రైవ్. లాస్ట్ 15 minutes అయితే అందరూ థియేటర్లో ఏడుస్తారు అనమాట. మెయిన్ ప్రొడ్యూసర్ గారు ఈ తమిళ్లో సినిమా రిలీజ్ అయినప్పటికీ తెలుగులో రిలీజ్ చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టినా కానీ చాలా మంచి ప్రొడక్ట్ తో వచ్చారనమాట. ఒక మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ సినిమా అనమాట. బాగా కనెక్ట్ అయింది, ఫ్యామిలీ అందరూ వెళ్ళి చూడండి. పప్పా ఓ నాన్న మూవీ ఒక బ్లాక్ బాస్టర్ మూవీ, అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. పాపా మూవీ చాలా బాగుంది. నాకు సెంటిమెంట్ అంటే మా ఇష్టం, కానీ ఈ సినిమాలో శంకరాభరణ సినిమాలో అంత ఏడ్చాను. ఈ సినిమాలో కూడా నా కళ్ళంట నీళ్ళు అలా కానీ సెకండ్ హాఫ్ బట్టి నాకు సెంటిమెంట్ అంటే మా ఇష్టం. ఫ్యామిలీ సెంటిమెంట్ అన్నా ఏదన్నా సరే నాకు చాలా ఇష్టం. పప్పా మూవీ చాలా బాగుంది. టీచర్ ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ అందరికీ నా ధన్యవాదాలు. పప్పా చాలా చాలా ఎమోషనల్ మూవీ. ఎమోషనల్ అంటే చాలా సినిమాల్లో మదర్ సెంటిమెంట్ ఉంటుంది, ఫాదర్ సెంటిమెంట్ ఉంటుంది. ఇది ఒక లవ్ ఎమోషనల్ మూవీ. చాలా చాలా నచ్చేస్తుంది. థియేటర్ లో చూసే ప్రతి ఒక్కడికి అరే ఒక ఇది లవ్ స్టోరీనా, ఎమోషనల్ స్టోరీనా అనే ఒక చిన్న డైలమాలో ఉంటూనే ఏడ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. బేసిక్ గా కెవిన్ గారు స్టోరీ సెలక్షన్స్ అన్ని ఇలాగే ఉంటాయి. సో నేను తమిళ్లో కూడా ఈ సినిమా చూడడం జరిగింది. కాకపోతే తమిళ్ కన్నా తెలుగు వర్షన్ ఇంకా బెటర్ గా ఉంది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. సో చాలా సినిమాలు చూస్తాం, రివ్యూ చెప్తాం, బట్ నా ఫీలింగ్ ఏంటంటే ఇలాంటి సినిమాలకు రివ్యూ చెప్పడం కన్నా దయచేసి మీరు థియేటర్కి వచ్చి చూసి మీరు రివ్యూ చెప్పండి. ప్రతి ఫ్యామిలీలో ఇలాంటి ఎమోషన్ క్రియేట్ అవుతుంది. ప్రతి ఫాదర్ కావచ్చు, సన్ కావచ్చు, మదర్ అండ్ సన్ కావచ్చు, ఇలా చాలా ఎమోషన్స్ ఉన్నాయి. బట్ పేరెంట్స్ కూడా ఒక డెసిషన్ అనేది ఆలోచించి తీసుకోవడం వల్ల చాలా కెరియర్లు ఉంటాయి, లైఫ్ లో రిస్క్ లో పడతాయి అనేది చాలా బాగా ఆ పాయింట్ చాలా బాగా చూపించడం జరిగింది. సో థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. పాపా పాపా ఓ నాన్న ఈ సినిమా ఇప్పుడే చూసొస్తున్నామండి. చాలా బాగుంది సినిమా. సెంటిమెంట్ సినిమా, ప్రేమ కథా చిత్రం. ఈ లాస్ట్ లో దాకా మీరు చూస్తే కన్నీరు కార్చకుండా ఉండరు. అటువంటి మంచి చిత్రం ఇది. మీరు అందరూ చూసి చూడాలని మరీ కోరి ప్రార్థిస్తున్నాను. హాయ్ అండి, ఇప్పుడే పప్పా మూవీ చూసాము. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఇన్ని రోజులు చూసిన మూవీకి ఈ మూవీకి చాలా చాలా బాగా నచ్చింది. యంగ్ అండ్ యూత్ లవ్ స్టోరీ. ఇదైతే చాలా బాగా కనెక్ట్ అవుతారు అందరు. ప్రతి ఒక్క యూత్ మాత్రం ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయిపోతారు. యంగ్ లవ్ స్టోరీ, ఎమోషనల్ ఉంది, చాలా చాలా సెంటిమెంటల్ గా ఉంది సినిమా అయితే. సాంగ్స్ కూడా ఎక్కడా తగ్గకుండా చాలా బాగా, మ్యూజిక్ చాలా బాగుంది.
డైరెక్షన్ గారు గణేష్ గారు డైరెక్షన్ చాలా చాలా బాగుంది. తమిళ్లో తీశారు ఈ మూవీ, మళ్ళీ తెలుగులో తీయడం అనేది చాలా చాలా బాగుంది. తెలుగు యూత్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది. సాఫ్ట్వేర్ వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి, ఇప్పుడున్న యూత్ కి, జనరేషన్ కి అయితే చాలా బాగా నచ్చుతుంది. మీరు ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. కొడుక్కి తండ్రికి ఉన్న మధ్య రిలేషన్షిప్ అయితే చాలా బాగా చూపించారు. లాస్ట్ 15 seconds ఎమోషన్ అయితే చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు థియేటర్ లో ఏడుస్తారు భయ్య. సినిమాకి కంపల్సరిగా సినిమాకి వచ్చి చూడండి. మీరు ఫోన్లలో కానీ టీవీలో కానీ చూడొద్దు, ఆ ఫీల్ అనేది రాదు. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి, బాగా నచ్చుతుంది మూవీ. ప్రొడక్షన్ వాల్స్ కూడా చాలా చాలా బాగున్నాయి. ఎక్కడ తగ్గకుండా ఈ సినిమా తీసారు. చాలా నీట్ గా ఉంది మూవీ అయితే, ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు. మీరు కంపల్సరిగా థియేటర్కి వచ్చి చూడండి భయ్య. థ్యాంక్ యూ. అండి, నేను ఇప్పుడే పప్పా మూవీ చూసాను. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చేసింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగుంది. లాస్ట్ సీన్ అయితే ప్రతి ఒక్కరు ఏడవలసిందే. అదిరిపోయింది సినిమా. సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి. ప్రతి ఒక్క సాంగ్ బాగుంది. కన్న తండ్రి వాళ్ళ పిల్లల కోసం ఎంత ఆరాటపడతాడో అది బాగా చూపించారు. ఇంకా లవ్ స్టోరీ కూడా చాలా బాగుంది. ఏమీ తెలియని వయసులో పెళ్లి చేసుకొని ఎన్ని కష్టాలు పడతారన్నది కళ్ళలో కట్టినట్టు చూపించారు. నేను కూడా నాకు మా బావ అంటే ఇష్టం. మా బావ ఊకే అంటాడు, లైఫ్లో అన్ని సెటిల్ అయినాకనే పెళ్లి చేసుకోవాలి, ఏం తెలియకపోతే ఇట్లనే కష్టాలు పడతారు అని చెప్తాడు. అదైతే నాకు కళ్ళకు కట్టినట్టు అనిపించిందండి. అసలు సినిమా అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. అమ్మాయి హీరో కానీ హీరోయిన్ కానీ చాలా బాగా చేశారు. డైరెక్టర్ గణేష్ గారు కూడా సినిమా చాలా బాగా చేశారు. సినిమా చాలా బాగా నచ్చిందండి, ప్రతి ఒక్కరు చూడాలి. మొత్తానికి ఇంతకాలం వెయిట్ చేసి ఫైనల్గా థియేటర్ వచ్చేసింది. ఈ సినిమాకి నేను తెలుగు వర్షన్ మ్యూజిక్ సూపర్వైజర్గా నేను వర్క్ చేశాను. అలాగే ఈ సినిమాలో నేను 2 పాటలు పాడడం జరిగింది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్ వచ్చి చాలా థ్యాంక్ యూ. సినిమాలో చాలా బాగా ఎమోషన్ ఉందండి. నవ్వు కానీ, ఎమోషన్ కానీ, సెంటిమెంట్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఆడియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా అసలు వెయిటింగ్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో మొత్తానికి సినిమా డెఫినెట్గా సక్సెస్ అయినట్టే. ఆల్రెడీ టాక్ కూడా వెళ్ళిపోయింది. సో అందరు చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అండి, నేను రాజశేఖర్ పర్ష. పార్టీ సాంగ్లో నేను కూడా వాయిస్ చేయడం జరిగింది. సాంగ్ పాడడంలో నాకు యాక్చువల్గా ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అర్మాన్ అన్నకి, అట్లనే విజయ్ అన్నకి కూడా స్పెషల్ థ్యాంక్స్. సినిమా మామూలుగా లేదు, వెరీ ఎమోషనల్ అండి. అంటే ఇప్పుడున్న యూత్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే, ఒక ఫాదర్ పొజిషన్లో హీరోని చూసుకుంటే అసలు ఆయన 100% ఆయన రోల్ అనేది కంప్లీట్ చేశారు. జనరల్గా అయితే మదర్ సెంటిమెంట్ ఎక్కువ చూస్తాం మనం. సో మెయిన్గా ఇక్కడ వచ్చేసి మదర్ లేకున్నా ఒక బాబుని ఒక ఫాదర్ పెంచడం అనేది మెయిన్ స్టోరీ. సో యూత్ అందరికి కూడా వెరీ ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. అట్లనే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, నెక్స్ట్ ఆఫీస్లో ఉండేది ఫన్, కొంచెం ఫ్రెండ్స్ అందరు కలిసి మంచి ఎంటర్టైన్మెంట్ ఉన్న సినిమా. ఫన్ ఉంది, ఎమోషనల్ ఉంది, మంచి స్టోరీ ఉంది. సో ఖచ్చితంగా థియేటర్స్కి రండి, చూడండి. అండి, నా పేరు రాజేష్. నేను ఇప్పుడే ఈ పాపా సినిమాకి రావడం జరిగింది. మా ఫ్రెండ్ ఏదో పిలిస్తే వచ్చాను. నేను చూస్తున్నంత సేపు నేను చాలా ఎమోషనల్ కనెక్ట్ అయ్యాను సినిమా. నాకైతే మ్యూజిక్ కానీ, సినిమా స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా నేను ఆ సినిమా ప్రపంచంలో ఉంటాను. నిజంగా చాలా అంటే చాలా బాగుంది సినిమా, చూడదగ్గ సినిమా ఈ రోజుల్లో.